ఇది రికార్డ్ రూమ్ లో ఇచ్చేసాయి. అరే మీరా సార్? కూర్చోండి. ఏంటగ్గురు నన్ను మీరు సార్ అని పిలుస్తున్నారు? అవును బాబు, రేపు ఒకవేళ నువ్వే ఈ స్టేషన్ కి ఎస్ఐగా వచ్చి నా మీద పెత్తనం జలాయిస్తే? ఊరుకోండి అంకుల్. టీ తాగుతావా? వద్దంకుల్. తమ్ముడు టీ తీసుకురా. ఇక్కడ అదిగో ఆయన వచ్చారు. శక్తి ఎంతసేపు అయింది వచ్చి? ఇప్పుడేనన్నా. ఇవన్నీ మాకు మామూలేరా. ఇలారా, ఇదిగో ఇది కిరాణా కొనుక్కిచ్చే, ఇది అమ్మకిచ్చే, సరేనా? ఇది తమ్ముడి ఫీజు కట్టడానికి, ఇదేమో నీ బైక్ డ్యూ కట్టడానికి. సరేనా? చెక్ బయట వస్తానన్నా. ఉండు. ఇదిగో ఇది నీ అవసరాలకు. అవసరమైతే అడుగుతానన్నా. పర్లేదు, తీసుకోరా. రంగా కానిస్టేబుల్ గారు లెక్కలో 2 జమ వేసుకో. ఈ లిస్ట్ లో ఉన్న సరుకులన్నీ ఇంటికి పంపించనా? అటగే బాబు. బాబు అమ్మ గోన్ సెన్స్ కావాలని అడిగింది, తీసుకెళ్ళండి బాబు. అరే రంగా ఆ గోన్ సెన్స్ తీసుకెళ్ళి బండి లేటరా. ఇక్కడ ఎందుకండి? డబ్బులు ఇచ్చేసానండి. ఇట్టే పట్టేస్తానండి. కొంచెం త్వరగా వెళ్ళండి. వెళ్తున్నా సెల్లమ్మా. ఏటమ్మా పట్టుకునేది? ఆ వెళ్ళి స్పీడ్ చూస్తా ఉంటే రేసుల్లో గెలిచేవాళ్ళు ఉన్నాడు. ఇంకా స్పీడ్కి వెళ్తే నా పిల్ల రోడ్డు పడతాడు. నేను పైకి పోయాకండి. ఏంటి పోరానా? మరి పొర పట్టకురుడా? దీనికంటే పోరానే బాగుంది. అన్నయ్యాన్ని మొదలెట్టి పోరా దాకొచ్చావు, ఇంకా ఏమేమంటావో. వాడిని పట్టుకోకపోతే పచ్చిపోతుంది చెప్తా. 5 రూపాయలు గోన్ సంచికి ఎవరైనా ఆటోలో చేసి చేస్తారా? ఎక్కడికి వెళ్ళమంటావు? ఎల్ల గోతులు లేరు. ఏంటి గోతులో పడి సావమంటావా? ముందు డబ్బులు ఏమా? ఈ పొద్దున ఎవరి మొహం చూసానా ఏమో. ఇదిగో ఇవ్వు. ప్లే గ్రౌండ్ ఎట్టెళ్ళాడు? గోడ దూకుతున్నాడు. పట్ట పగల దొంగతనానికి వెళ్తున్నావా? అమ్మా అమ్మా, గోనె సంచి. హలో పోలీస్ స్టేషన్, హెడ్ కానిస్టేబుల్ జనార్దన్ గారు ఉన్నారా? వినోద్, బైక్ కాంపౌండ్ వెనక పార్క్ చేశాను. ఇంట్లో పెట్టు, నేను స్నానం చేసి వస్తాను. సార్ ఆ గోనె సంచి దొంగ ఈ ఏరియాలోనే ఉన్నాడు సార్. పదండి. ఈ ఏరియాలో? అవును సార్. సరిగ్గా చూసావా? వెళ్ళండి సార్. ఇలాగే వచ్చాడు సార్. గోడ సంచి తీసుకుని బైక్ లో వచ్చి ఈ గోడ దూకాడు సార్. సార్ చూడండి, బైక్ లేదు. దొంగ సచ్చినోళ్ళు 4 బైకుల్లో వచ్చి మెయిన్ గేట్ దగ్గర ఉంటారు. ఏం సార్ అలాగే నుంచున్నారు? ఎక్కి రండి. ఇది మా ఇల్లమ్మా. ఆహా, చూసారా సార్, పోలీస్ ఇంట్లోనే దొంగతనానికి వచ్చాడంటే వాడు ఎంత పెద్ద దొంగ అయినాడు. ఇవాళ వాడిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవాలి. అప్పుడు తెలిసింది నేను ఎవరని. రండి సార్. ఎవరమ్మా నువ్వు? ఎవరండి ఈ అమ్మాయి? మన ఇంట్లోకి దొంగ వచ్చాడంట. దొంగ? టాక్సీ. ఎవరి అమ్మాయి మా ఇంటికి వచ్చి నన్నే గుర్తొస్తుంది? వైఫ్ తప్ప అందరూ నన్ను టచ్ చేస్తున్నారు. అల్లుడు, మన ఇంట్లోకి దొంగోడొచ్చట. దొంగోడు కాదత్తయ్యా, దొంగది. పోలీస్ ఇంటోనే దొంగ. చట్టం చచ్చుబడిపోయిందిరా దేవుడా. ఎవరు మీరు? హలో, ఎవరు మీరు? అడుగుతున్నాను కదా, ఎవరు మీరు? ఏం కావాలి? హలో అమ్మా, ఎవరావిడ? దొంగది. అయ్యో, దొంగోడొచ్చటే. దొంగదా? ప్రేమిస్తే సంజయ్ హైట్ ఉన్నాను కదా అని అలాగే ఒక మెకానిక్ ని సెటప్ చేసి ఇంట్లోకి పరిగెత్తుకురమ్మన్నావా? మేమందరం వాడిని దొంగ అనుకోవాలా? నిజం చెప్పు, నీ హృదయంలో ఎవరిని దాచిపెట్టావు? నువ్వు అరిచికి పెట్టా నిజాన్ని దాచలేవు. మెంటలెక్కినట్టుంది. ఎవడ్రా రోడ్డుకి అడ్డంగా గొంతలు తవ్వింది? ముసలాళ్ళు పడితే ఫైల్ క్లోజ్ అయిపోదు. ఏదో నాకు జిమ్నాస్టిక్స్ తెలుసు కాబట్టి జంప్ చేసి వస్తా. అయ్యో అమ్మో, పల్సర్ శక్తి కోసం ఇంటికి వచ్చేసిందా? చేతి దొరికి ఉంటే కైమే కింద కొట్టేస్తుంది. ఎవరు? అక్కడ కూర్చోబెట్టి బావా. అక్కడ కూర్చుంటే కేసు లేదురా.
లోపల ఉన్నాడా అంటే నన్నే తరుగుతున్నారా అయ్యో అయ్యో ఇక నా వల్ల కాదురా బాబు ఇటువైపు వెళ్ళి ఉంటాడు ఏంటి ఇది ఇల్లంతా తిరిగి చూసి ఇదే దొంగతనం చేస్తుందేమో. ఇప్పుడు నేనేమంత పెద్ద తప్పు చేశానని ఓ పెద్ద దొంగల ముఠ నాయకుడు తరుగుతున్నట్టు తరుగుతున్నారు ఆ, వీడెవడ్రా బాబు నోట్లో హాతు పెట్టుకుని వస్తున్నాడు. పల్సర్ తరుగుతుంది ఓకే వయసు అయిపోయి నీ ముసలిది తరుగుతుంది ఏంట్రా బాబు నా వల్ల కాదురా దేవుడా ఆ, ఛీ, ఇది నా పెళ్ళం చీర ఏయ్! రేయ్, రేయ్, ఇక్కడ దొంగలేడు అటు ఓకే, ఓకే. మామా నువ్వు కూడా వెళ్ళు. నువ్వు రారా అయ్యో దొంగ ఈ దారిలో ఎస్కేప్ అయితే ఇక్కడ మగాడు ఉండదు అయితే నేను ఇక్కడే ఉంటా ఈ మగధీరుడికి తోడు ముసల్దా వెళ్ళు, 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 వెళ్ళు. జాగ్రత్త, వెళ్ళు. అమ్మా. కొంచెం సేపు రిలాక్స్ అవుదాం ఈ మూట మీద కూర్చుందాం అమ్మా ఈ మూట ఇంకా బాగుంటుంది అబ్బా, అయ్యో, అయ్యో, ఓ, ఓ, ఈ దొంగ దీంట్లో ఉన్నాడు అందరూ రండి రండి దొంగ దొరికాడు ఓ, ఓ, అయ్యో, రండి, రండి. అల్లుడు నువ్వు భలే పట్టుకున్నావు అల్లుడు కొట్టండి, కొట్టండి. కొట్టండి, కొట్టండి, ఆపండి. సగం చచ్చుంటాడు. తెరవండి. అసలు టోటల్ గా పోయినట్టున్నాడు ఎవరో చూద్దాం గోడ ఓపెన్ చేయనా? తెరవండి. స్టడీ ఓపెన్. ఇక్కడ కూడా లేటనా తీయండి వీడెవడు వీడెవడా అంటే నువ్వు వెతికే దొంగ వీడు కాడా వీడు వాడు కాదు. ఎవడ్రా నువ్వు ఏయ్ బూతులు మాట్లాడు వీడు శక్తి ఫ్రెండ్ బాలసుబ్రహ్మణ్యం బాలుగాడా? అయ్యయ్యో, నేను అప్పుడే చెప్పాను విన్నారా ఒక అమాయకుడిని ఎలా కనిపెట్టలేదే అత్తయ్య నాకే సంబంధం లేదు నేను ఎస్కేప్ బాలు నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు ఏమంటున్నాడు మొహం వాచిపోయినట్టుంది ఎలా చెప్పరా దొంగ సచ్చినడా తీరు పగలు కొట్టేశావా దొంగ విధవా. ఎవరు ఎవరు వెనక నుంచి వచ్చి చక్కెర గింజలు పెడుతున్నారు ఎవరు వదులు ఇక్కడ ఉన్నాడు. పట్టుకున్నాడు. అందరూ రండి. గోడ కట్టి దొంగని పట్టుకున్నాడు. రండి. నువ్వా? ఎక్కడ ఉన్న వినాయకుడు? ఎవ్వరు చెప్పరా? రండి. అబ్బా, లోపల ఉన్నాడు. ఎక్కడ దాచుకున్నాడా? చెప్పు. ఎక్కడా వాడు? ఏదో చంపేస్తాను. వీడే గోడ సంచి దొంగ. పట్టుకోండి. ఎవరే దొంగ వీడు నా కొడుకు లేదు వీడిని కంటికి దొంగలా కనిపిస్తున్నాడా బాబు నువ్వే దొంగలా ఉన్నావు అమ్మ ఎవరమ్మా ఇది ఎవరికి తెలుసు ఇందాకటి నుంచి దొంగ దొంగ అంటూ ఇల్లంతా గందరగోళం చేసిందిరా ఏమా ఇంకా ఎవరిని దొంగలి చేయాలనుకుంటున్నావు ముందిక్కడి నుంచి దయచేయమ్మా పద పద బరువు ఎక్కువైనా బానే ఉంది నమస్కారం అండి నమస్కారం. మీ అబ్బాయికి ఓ రిజిస్టర్ పోస్ట్ వచ్చిందండి ఒక నక్షత్రమే సిరిమల్లె పువ్వల్లే నవ్విందిలే ఎప్పుడెప్పుడో అని నే వేచిన ఆ రోజు ఈ రోజు వచ్చిందిలే కలలన్నీ ఫలించలే దైవం కరుణించలే కలలన్నీ ఫలించలే దైవం కరుణించలే పుత్రుడిని పింఛను పులిలాగా ఇన్నాళ్ళు మిత్రుడిగా చూశాను మనసారా ఇన్నేళ్ళు నీ కంటి రెప్పనేనైతే నా పాప నువ్వే కదా నా ఆశ ధ్యాస నువ్వైతే నీ శ్వాస నేనే కదా నా కంట పొంగి దూకే నేడు ఆనంద బాష్పాలే ఆకాశంలో ఒక నక్షత్రమే
సిరిమల్లె పూవల్లె నవ్విందిలే ఎప్పుడెప్పుడో అని మేవేచిన ఆ రోజు ఈ రోజు వచ్చిందిలే. ఎవరో సార్ హలో దొంగగారు హలో ఏమండి అతనికి కొంచెం పిలవండి హలో ఆరెంజ్ టీ-షర్ట్. చొక్కా వేసుకున్నాను చూడండి ముద్దు. ఏ స్కూటీ నువ్వు దిగలే, పిలు. పో, 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 పిలు. అతన్ని. హలో సార్. సార్, దొంగగారు. సార్, ఆ సిగ్నల్ మిమ్మల్ని చూశాను సార్. మిమ్మల్ని పిలుస్తూనే ఉన్నాను. నా వినాయకుడిని. నన్నేమని పిలిచావు? ఆ, ఇంకో 6 నెలల్లో ఎస్ఐ కాబోయే నన్ను దొంగ అని పిలుస్తూ రోడ్లో రంకెలేస్తున్నావా? ఉమ్? అది కాదు నీ సార్. పేరేంటి? సార్, నా హలో, వినాయకుడిని. నీ పేరేంటని అడుగుతున్నాను కదా. దివ్య. దివ్య. ఉమ్. ఇక్కడ జనం ఎక్కువగా ఉన్నారు, పక్కకు రా మాట్లాడుకుందాం. సార్ ఇంకేమైనా కావాలా? థ్యాంక్ యూ. ఇదిగో నీళ్లు తాగు. ఏం చదువుతున్నావు? బిఏ హిస్టరీ. ఉమ్? బిఏ హిస్టరీ. ఉమ్. నా పేరు శక్తి కుమార్. మా అమ్మా నాన్నలకి ముద్దుల కొడుకు. బిఎస్సి చదివి ఎస్ఐ ట్రైనింగ్ కు ప్రిపేర్ అవుతున్నా. ట్రైనింగ్ అవ్వగానే పోస్టింగ్ వచ్చిన సంవత్సరంలోనే పెళ్లి. పెళ్ళైన సంవత్సరానికి ఒక అబ్బాయి. ఆ తర్వాత 2 ఏళ్లు గ్యాప్. ఒక అమ్మాయి. నీకు ఓకే కదా? ఏంటి? ముందు అబ్బాయి తర్వాత అమ్మాయి. నీకు ఓకే కదా? రేపు నాకు ఎగ్జామ్ ఉంది, నేను వెళ్తాను. పోస్టింగ్ వచ్చిన సంవత్సరంలోనే పెళ్లి. పెళ్ళైన సంవత్సరానికి ఒక అబ్బాయి. ఆ తర్వాత 2 ఏళ్లు గ్యాప్. ఒక అమ్మాయి. అయ్యో, నీకు ఓకే కదా? అయ్యో. దివ్య, ఆ ప్లేట్ ఎందుకు? ముందే ఏ ఎగ్జామే? ముందు అబ్బాయి తర్వాత అమ్మాయి. ఏమంటున్నావే? ముందు హిస్టరీ తర్వాత అలైడ్. నేను వస్తానమ్మా. వినాయక, ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఇది మా ఏరియా. ఎవరైనా చూస్తే ముందు వెళ్ళు ఇక్కడి నుంచి. హలో, నేనేదో నా బైక్ లో కూర్చున్నాను. నిన్నేమన్నా రారా అని పిలిచానా? చెప్పు పిలిచానా? పళ్ళికిలిస్తూ నా దగ్గరకు వచ్చింది నువ్వు. ఎలా వచ్చావు, ఎందుకు వచ్చావు నన్ను అడుగుతావే? అదే నేను ఎందుకో వచ్చాను. నువ్వు నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నావు. నన్ను చూడ్డానికి వచ్చావు. తెలుసు కదా, బైక్ ఎక్కు. కాలేజీలో డ్రాప్ చేస్తాను. వెళ్ళకపోవా? ఇప్పుడు ఎందుకు నా వెనకొస్తున్నావు? ప్లీజ్ వెళ్ళు. అంటే నా బైక్ ఎక్కనంటావు? అయ్యో, ఫోన్ కొట్టుకో. మా నాన్న ఎక్కడ ఉన్నారు? ప్లీజ్. ఎవరు? ఆ కూరగాయలు అమ్మేతనా? అయ్యో, చూస్తే చంపేస్తారు. వెళ్ళు. నువ్వు బైక్ ఎక్కితే నేనెందుకు గొడవ చేస్తాను? ఎక్కు. సరే, వస్తాను. ఇటు
ఒక తిరుగు తిరుగు ఎందుకు తిరగాలి? కాలేజ్ ఇటువైపే కదా. లేకుండా చదువుకోవడానికి వెళ్తుందో దోపిడీకి వెళ్తుందో అర్థమే కావట్లా. వీళ్ళని లాభం లేదయ్యా, వీళ్ళని కనవాడని అనాలి. ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చా? ఎగ్జామ్ కి టైం అవుతుంది. ఇలా చూడు, ఫైనల్ గా చెప్తున్నాను, మా అమ్మ నాన్న చూసిన అబ్బాయిని నేను పెళ్లి చేసుకుంటాను. ఎగ్జామ్ రాయడానికి వెళ్తున్నావు, నీ వినాయకుడిని చూడవా? ఏమన్నాడు మీ వినాయకుడు? మార్కులు వేస్తానన్నాడా? పాస్ అవుతావా? అయితే చదవడమే వేస్ట్ అనుకుంటా. తననం తనననం ఎదలయలో ధీంతననం ఏం జరిగిందని ఆలోచిస్తే నువ్వే సంచలనం నీడలో నన్నే చూసా నేనే క్షణం. నీ మౌనమైన నాకు ప్రేమాక్షరం. నాలో స్వరం నాలో స్వరం. థ్యాంక్స్. దివ్య, ఓకే కదా? ఏంటి? ముందు అబ్బాయి, తర్వాత అమ్మాయి.